హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా! పూరి పిండితో 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నాను. ఇదైతే ప్యాకెట్ చూస్తున్నారు కదా! ఇందులో అయితే రెడీమేడ్‌గా పూరీలన్నీ తయారు చేసి ఉన్నాయండి. నేనైతే ఎప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాను. సో, ఇదైతే కొత్తగా ఉంది కదా! ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటదని తీసుకొచ్చారు. ఇంకా ఈవినింగ్ పిల్లలకి కూడా స్నాక్స్‌గా తినడానికి బావుంటదని ఇంక నేను ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా తొందరగా అయిపోయింది. ఓన్లీ ప్యాకింగ్‌లో నుంచి తీసి ఆయిల్‌లో వేసేసేయడమే అండి. చాలా బావుంది. అలా మనం అంత ఈజీగా చెప్పుకుంటున్నాం గానీ, వాళ్ళు బయట చేసేవాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ అదనేది మనకి ప్యాకెట్‌లోకి రాదు కదా! సో, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ ప్రతిఫలం అనేది దొరుకుతుంది డెఫినెట్‌గా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఈ పూరి పిండితో పాటు ఇలాగా ప్రిపేర్ చేస్తే బావుంటదని చెప్పి నేను ఇంకిలా పూరీలో సమోసా అనేది తయారు చేశానండి. ఆ పూరీలు చూస్తున్నారా? ప్యాకెట్‌లో ఒక 20, 25 వస్తున్నాయన్నమాట ఇవి. ఇదైతే 60 అలా పడుతుంది ప్యాకెట్టు. చూడండి, ఆ పూరీ పిండితోటి నేనైతే సమోసా అనేది తయారు చేశాను. మామూలుగా అయితే పూరీలు తినేసి వదిలేస్తూ ఉంటారు కదా పిల్లలు. ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. సో, ఇలా సమోసాలాగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి కూడా ఒక సమోసా తిన్నామంత ఫీలింగ్‌లో ఉంటది కదా! బయట కొనేయకుండా ఇలాగ అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే బావుండిద్దని ఇంకా నేను దానికి కాంబినేషను పొటాటో కర్రీ అయితే బావుంటదని ఇంకా అలాగా డిప్ చేసి పెట్టేసానండి సమోసాల దాంట్లో. ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను పొటాటో కర్రీ. ఇంకా పూరి దాంట్లో ఇలా పెట్టేసానమాట. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే. కొంచెం చాలా సింపుల్‌గా అనిపిచ్చింది. పూరి పిండితో చేసి ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా హార్డ్‌గానే ఉంటది వర్కు. సో, నాకిదైతే చాలా సింపుల్ అనిపిచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అయితే ఇంకిలా చేసేసానమాట. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. చాలా బావుందన్నారు. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.